హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ మోటో వ్లాగ్స్. యాజ్ ప్రీవియస్ వీడియో చూడకపోతే అయితే చూడండి. ఛాయ సోమేశ్వరం ఆలయం నల్గొండ పట్టణానికి 4 కిలోమీటర్ దూరంలో ఉన్న పానగల్ గ్రామంలో ఉన్నది. గైస్, మనకు టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుంది. అండ్ మనకు పక్కనే లెఫ్ట్ సైడ్ అయితే అభిషేకంకి టికెట్ కౌంటర్ కూడా ఉంది. సుమారు 10వ శతాబ్దంలో రాజధాని చేసుకొని ప్రస్తుతం నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలను పాలించిన కందూరి చోళులు తమ ఆరాధ్య దైవమైన పరమేశ్వరునికి నిర్మించిన ఆలయంలో ఇది ఒకటి. ఇక్కడ సమీపంలో వీరి కోట, తాలూకా శిబిరాలు ఉన్నాయి. ఇక్కడ లభించిన ప్రతాపరుద్రుని శాసనం ద్వారా కాకతీయ ప్రభువులు కూడా ఈ ఆలయం అభివృద్ధికి కృషి చేశారనడానికి సాక్ష్యంగా నిలుస్తుంది. తదనంతరం రాజవంశాలు కూడా తమ వంతు సేవలు, కైంకర్యాలు సమర్పించుకున్నారని ఈ శాసనం ద్వారా ఉంది. గాయస్, మన గుడి ముందు చూడగానే కోనేరు ఉంటుంది. సో ఈ కోనేరు కూడా కుందూరు చోళులో నిర్మించిందే. ఇది కూడా అప్పటి కాలందే. ఈ కోనేరులో చాలా చేపలు ఉన్నాయి, ఇంకా బాతులు అయితే ఫుల్ ఉన్నాయి. గాయస్, మనకు గుడి లోపలికి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేదేమో ముందు దారి, రెండో దారి వచ్చేసి గుడి నుంచి ఇది ఎంటర్ కావడానికి, ఇంకొక దారి వచ్చేసి ఎగ్జిట్ కావడానికి. సో 2 దారులు ఉన్నాయి మనకు గుడి లోపలికి వెళ్ళడానికి. ఆర్కిటెక్చర్ చూడండి ఎంత సూపర్గా ఉందో. అట్లా ఉంటుంది మరి కాకతీయ కాలం లాంటిదంటే. గాయస్, ఈ గుడి చుట్టూ 4 ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. మనం గుడి లోపలికి వెళ్తుంటే ఎంట్రన్స్లో ఏనుగుల విగ్రహాలు ఉన్నాయి. ఈ గుడి నిర్మాణంలో ఏనుగులు చాలా సహాయపడ్డాయి. సో వాటికి చిహ్నంగా ఇక్కడైతే ఇలా చెక్కారు. ఇవి ఏ డైరెక్షన్లో ఉన్నాయో ఆ డైరెక్షన్లో ప్రదక్షిణలు చేస్తారంట ఓల్డెన్ డేస్లో. కానీ ఈ గుడిలో కొన్ని ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఉన్నాయి. గర్భగుడిలో శివలింగం వెనుక ఉన్న గోడపై ఉన్న పగలు మొత్తం కనిపించే సూర్యరశ్మితో సంబంధం లేని స్తంభాకారం నీడ ఇక్కడ విశేషం. ఈ దేవాలయంకి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటేమో దేవాలయంలో గర్భగుడిపై ఎప్పటికీ కదలకుండా ఒకే స్థానంలో ఉన్నట్టుగా కనబడే నీడ. రెండోది, అక్కడిలోని చెరువులో నీరుంటే గర్భగుడిలో కూడా నీరు ఊబికి రావడం. దేవాలయం గర్భగుడిపై నిరంతరం పడే నీడ. గర్భగుడి ముఖద్వారం 2 స్తంభాలుకే నీడ పడుతుంది. నీడ వెలుతురు ఉన్నంతసేపు కదలకుండా ఒకే స్థానంలో ఉంటుంది. సూర్యుని గమనంలో మార్పు ఆ నీడ మార్చదు. గైస్, ఇది వచ్చేసి దత్తాత్రేయ గర్భగుడి. ఈ గుడి లోపల స్తంభాలను చూడండి. స్తంభాల పైన ఏ విధంగా శిల్పకళలో ఉన్నాయో, ఎంత చిన్న చిన్న శిల్పాలు, ఎంత అట్రాక్టివ్ బ్యూటిఫుల్గా చెక్కిల్లో సూపర్ ఉంది. అండ్ ఇక్కడ ఒకటి నంది ఉన్నట్టుంది, కాకపోతే ఇప్పుడైతే లేదు. ఈ స్తంభాల పైన అయితే మనకు రామాయణ మహాభారతం సంబంధించిన విగ్రహాలు అయితే కనబడుతూ ఉంటాయి మనకు. గాయస్, ఈ ప్లేస్లోనే శివునికి సంబంధించిన నృత్యాలు ఉంటాయి కదా. సో ఆ కాలంలో అప్పుడు ఇక్కడ చేపిస్తుండే అన్నమాట. త్రికుట ఆలయం మధ్య నిలబడినట్టయితే మనకు పైన ఇట్లా నవగ్రహాలు అయితే కనిపిస్తాయి చూడండి. గాయస్, మనం టెంపుల్ నుండి బయటకు వస్తుంటే చూడండి మొత్తం ఉప ఆలయాలు ఉన్నాయి. సో 4 దాకేమో ఉన్నట్టున్నాయి. సో చూడండి, ఇప్పుడు ఇంకొకటి ఉప ఆలయం. ఇటు సైడ్కి చూసుకుంటే ఇంకొక ఉప ఆలయం ఉంది. ఇక్కడ ముందు నంది ఉంది. సో అది నంది కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో ఇక్కడ ఇంకొక ఆలయంలో శివుడు ఉన్నాడు. ఈ ఆలయంలో కూడా చూపిస్తా చూడండి, మీకు అనిపిస్తుందో లేదో, ఇక్కడ శివుడు ఉన్నాడు ఈ ఉప ఆలయంలో కూడా. మనకి ఇక్కడ నాగదేవత కూడా ఉంది, పుట్ట ఉంది, నాగదేవత పుట్ట. ఇక్కడ చూడండి అన్ని ధ్వంసం అయిపోయిన నందీశ్వరులు అయితే ఉన్నారు. సో ఇది వచ్చేసి మనకు ముస్లిం రాజులు ధ్వంసం చేశారంట.
ఇంకా అట్లాగే గుప్త నిధుల కోసం వచ్చిన వేటగాళ్ళు ఉంటారు కదా, అప్పుడు ధ్వంసం చేశారంట. ఇంకా చాలా ఉన్నాయి గుడిలో. సో ఇంకా అవన్నీ వీడియోలో వద్దు, మీరు ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ అవ్వండి. సో నేను కొన్ని ర్యాండమ్గా కొన్ని క్లిప్స్ అయితే తీసిన, సో బ్యూటిఫుల్గా వచ్చినాయి. అవన్నీ ఇప్పుడు పెడుతున్నా చూడండి, అండ్ ఏదో ఒకటి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? హాయ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? చిట్టి తల్లి. ఇంత చారిత్రకతమైన టెంపుల్ని మనం ఏం చేస్తున్నాం, మొత్తం చెత్త చెదారంతో మొత్తం నింపి పడేస్తున్నాం. సో ఇక్కడ ఎంత మంచి డస్ట్బిన్స్ పెట్టినా కూడా ఎక్కడ యూజ్ చేసింది అక్కడనే పడేస్తూ, అరే మన టెంపుల్స్ రా భయ్, ఎంత మంచిగా కాపాడుకోవాలి. గైస్ ఇప్పటికీ ఇంత ఈ వీడియోలో. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఆర్ కామెంట్ చేయండి. ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మళ్ళీ టెంపుల్కి అయితే వస్తాం. అండ్ థ్యాంక్ యూ. జై హింద్.